మంగళవారం సినిమా నిజంగా ఎడిటర్గా మీకు ఇది అనుకోవటం అంటే ఇది ఫస్ట్ వెంచరా లేకపోతే మీకు ఇంతకుముందు ఈ ఫీల్డ్లో ఎట్లా? స్టార్టింగ్ ఏంటంటే షేర్ మార్కెట్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశానండి. చేసినప్పుడు నేను ఒక సినిమా మామూలుగా ఏంటంటే అభిమానం మీద కొద్దిగా ఎవరికి అన్నయ్యకి సజెస్ట్ చేసాం. వాళ్ళు బ్యానర్లు కట్టారు, అంత అయింది. సినిమా ఏంటంటే ఫ్లాప్ అయితే డైరెక్టర్ పెళ్ళి వద్దులేండి, ఫ్లాప్ అయింది. అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్యలు ఉంటారు కదా, ఏంటో 40,000 పెట్టి కట్టించాం అది ఇది అని చెప్పి మామూలుగా ఎత్తడం మొదలెట్టారు. అప్పుడు అనుకున్నా ఎక్కడ తెలుసు మనకి సినిమా ముందే, అసలు ఆ సినిమా ఆల్రెడీ తీసిందే మళ్ళీ డైరెక్టర్ తీశారు. తీయటం వల్ల ఏం జరిగిందంటే అది తర్వాత నేను చూసాను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ బాగుంటుంది అన్నట్టు 40 కేజీలు పూలు కొన్నాను. కొని ఇసురుదామని చెప్పి వెళ్తే అంత లేదు సినిమా, అంత సీన్లో లోపల పెట్టమ్మా అని చెప్పి కొద్దిగా ఎట్టగారంగా మాట్లాడాడు. అది నాకు నచ్చలా. సర్లే అని చెప్పి మనం ఎక్కడ చూస్తాం సినిమా ఫస్ట్ చూసి మనం మార్చాలి అని చెప్పి అట్లా ఎత్తగా అప్పుడు నా ఏజ్ అంతా 27 వచ్చినప్పుడు ఈ టైంలో మనం వెళ్ళి అసిస్టెంట్ కింద వెళ్ళి మనం చేస్తామో చేయమని ఒక డౌట్. సరే ఏం చేద్దాం అంటే ఎడిటింగ్ టేబుల్ మీద మనకు తెలుస్తుంది, సరే అయితే ఎడిటింగ్ నేర్చుకుందాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడు ఎల్వి ప్రసాద్కి ట్రై చేశా ఫస్ట్ డిప్లొమా, అక్కడ డిఎఫ్ టెక్ చేద్దాం. అక్కడంతా అయ్యింది. వాళ్ళు ఏంటంటే నువ్వేమైనా డెమో కింద ఏమైనా ఎడిట్ చేసావని అడిగారు. అయితే నేనేం చేయలేదండి. అయితే మీకు చెప్తాంలేని కాల్ చేస్తామని పంపించేశారు. ఇంక ఎలాగైనా వదలు కూడా దిగాం కదా అని చెప్పి అప్పుడు అదే ఇయర్లో రామోజీ ర్యాఫ్ట్లో పెట్టారు ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీలో. సరే అని చెప్పి అప్లై చేశాను. అంటే డిఎఫ్ టెక్లో మీరు ఎడిటింగ్ కోర్సా? ఎడిటింగ్ స్ట్రీమ్. ఓకే. ఇంకా ఏంటంటే అక్కడ డిప్లొమా తీసుకున్నాను 1 year. అయిన తర్వాత ఏంటంటే సినిమా మనకేంటంటే అక్కడ సినిమా ఫ్లో తెలియదు ఎలా ఉంటుంది అనేది. సరే నార్మల్గా ఎడిటింగ్ నేర్చుకున్నాం. తర్వాత ఏంటి అని చెప్పి ఫస్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని మన చండీగఢ్ దగ్గరికి వచ్చాను నేను, ఎల్వి ప్రసాద్ దగ్గర. చండీగఢ్ దగ్గరికి వచ్చి ఆయన వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాను ఒక 1/2 hour. వచ్చారు, ఏంటమ్మా అన్నారు. సరే వేకెన్సీస్ ఏమన్నా అసిస్టెంట్ కింద అడిగా. ఇప్పుడేం లేవమ్మా, ఉంటే చెప్తాను వెళ్ళిపో అన్నారు. సరే అని చెప్పి ఇంకా అట్లా చిన్న వర్కులు చేసుకుంటా చివరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ప్రవీణ్ కేల్కర్ దగ్గర జాయిన్ అయ్యా. అది చెన్నైలో ఉంటుంది. అదేంటంటే రంజిత్ అనే అతను వాళ్ళ కజిన్ నాకు ఫ్రెండ్ అనమాట. ఒక ఎడిటింగ్ దాంట్లోనే ఫ్రెండ్ అయ్యాడు. అలాగే నాకు సినిమా అంటే ఇష్టం ఇలా చేశానంటే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఇంకా అక్కడ జాయిన్ చేయించాను. ఇంకా అలా ట్రావెల్ అయ్యి ఒక 8 years చేశానండి చెన్నైలో. ప్రవీణ్ కేల్కర్ దగ్గర నేషనల్ అవార్డు కూడా ఇచ్చినట్టుంది కదా? అవునండి. అరణ్యకాండ అది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను నేను. ఆయన 2011లో వచ్చింది, నేను 2012లో జాయిన్ అయ్యా. 2019 ఎండ్లో ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంకా సపరేట్గా చేసుకుంటున్నాను ఇక్కడ. అలా చేయనండి. నేను RX అనేది చేశాను అసోసియేట్ కింద. మహాసముద్రం చేశాను డైరెక్టర్కి. సరే అని చెప్పి ఈ సినిమాకి మనకి మంగళవారం మెయిన్ ఎడిటర్ కింద ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఏంటి మా బాస్కి చెప్పే ఇచ్చారు, ఏమండి మరి ఈసారి మనోడిని తీసుకుంటానండి, పేమెంట్ కొద్దిగా చిన్న బడ్జెట్ అది ఇది అంటే. ప్రవీణ్ గారు కూడా బాగా అంటే ఎవరు ఎడిటర్? ప్రవీణ్ కేల్కరే. సరే అని చెప్పి ఈ 3వ సినిమా కూడా, ఎందుకంటే 2 సినిమాలు ట్రావెల్ అయ్యారు కదా మా సారు, మళ్ళీ తప్పుగా అనుకుంటాను. డైరెక్టర్ ఫోన్ చేసి ఇట్లా నేను మాధవ్ని యూస్ చేసుకుంటానండి ఈ సినిమాకి అని చెప్పి అన్నారు. అంటే బయటికి వెళ్ళకుండా మాధవ్ని యూస్ చేసుకుంటే ఓకేనండి అని చెప్పి ఇంకా ఆయన. ప్రవీణ్ కేల్ ఎక్కడైనా ఆయన యాక్చువల్గా ఏంటంటే మన సారథి స్టూడియో ఉంది కదండి, ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు. అట్లాగా? తెలుగు వాళ్ళే చెన్నైలో సెటిల్. ఇప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళ ఫాదరును వాళ్ళ అన్నయ్య నవీన్ కేఎల్ అని చెప్పి క్యూబ్లో వాళ్ళ బ్రదరు. అట్లా మొత్తానికి ఎడిటింగ్ రంగంలోనే ఉండి మంగళవారం చేశారు.